మా వార్డులో ప్రతి బుధవారం టు బుధవారం వార్డు సమస్యల మీద మీటింగ్ పెడతాం. గ్రామ సభలు. అలాగే బిఆర్ఓలు, బూత్ ప్రెసిడెంట్లు మొత్తం మా 17 బూతుల్లో కూడా ఆదేశాల మేరకును, అలాగే ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ తిరిగి బిఆర్ఓలతో తిరిగి బూత్ ప్రెసిడెంట్లు కూడా వర్క్ చేసి మాది 60% 35వ వార్డు ఇప్పటికయింది. ఇంకా 40%, 35% ఉన్నది. త్వరలో ఆ ఇచ్చిన టైం ప్రకారంగా క్లోజ్ చేస్తారు. ఆ తల్లికి వందనం, తర్వాత 60 సంవత్సరాల పెన్షన్స్, హౌసింగ్, ఈ మూడే ప్రధాన సమస్యలు. ప్రతి ఒక్కరు కూడా మాకు ఇల్లు లేదు బాబు, మాకు పెన్షన్ లేదు బాబు, ఈ రూపంగా అడిగే పొజిషన్లో ఆ ప్రధాన సమస్యలు ఆ మూడును. ఓటర్ అన్నాడు ఓటు హక్కు ఉంటే అది ఎవరికి వేస్తారంటే ఆ టైము ఆ పరిస్థితిని పెట్టి ఆ ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇది మేము తీసేసిన ఓట్లే మా ఓట్లు అవ్వచ్చు. అప్పుడు మాకు కావాలంటే ఓట్లు రావు కదా. అది తప్పుడు నిర్ణయం, అసలు తప్పుడు ప్రసారాలు అయ్యి. ఉమ్మడి పార్టీ పరంగా ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా సరే గెలుపుకి గుర్రాలు గెలుస్తారే తప్ప కానీ మాకు భయపడే పరిస్థితి అయితే మాకు లేదు. ఏ పార్టీ వస్తుందో లేకపోతే మమ్మల్ని ఓడించేస్తుందో ఆ పార్టీ వచ్చి గెలిపించేస్తుందో అని తప్పంత అయితే మా ఆలోచనలు ఎవ్వరికి కూడా లేదు. మా ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, నిరోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎవ్వరికి అలాంటి ఉద్దేశాలు ఎవరికి ఉండదు. ప్రజా సమస్యలు అంటే ప్రతి ఒక్క అన్ని వర్కలు చేసిన వాటిల్లో ఉన్నాయి. కొద్దిగా ఏంటంటే ఊజీడు, శానిటేషన్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్లీ మాకు ఎలక్ట్రీషియన్ ఏమైనా ఉంటే చెప్పగానే ఫోన్ చేసి మేము ఆ పని వర్క్ మాట పూర్తి చేసేస్తాం. ఏంటి ఇప్పుడు ఒకటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే ముందుకెళ్ళే అవకాశాలు ఉండవు. దాని ముందు కార్యకర్తలు కూడా ఎక్కడ ఉంటారో అక్కడ ఉండిపోతారు. కాబట్టి ఏదో ఒకటి వాళ్ళు చేయాలి. వాళ్ళ విజెండా మట్టుగా ప్రజల్లోకి వెళ్ళాలని ఒక తపంతో, కానీ అదైతే మాకు ఏది వర్తించే పొజిషన్ కాదు. పేదరికం నిర్మూలన చేయాలా, నిరుద్యోగ సమస్య లేకుండా ఉండాలని ఒక తపంతో ముందుకెళ్లే నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రాన్ని కాపాడడానికి ముందంజకెళ్లే అవకాశం ఉన్నది. ఈ పార్టీ వచ్చి నుంచి కూడా 24 గంటల 18 సంవత్సరాలు పనిచేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా తెలియదు. భారతదేశంలో ప్రపంచాలో దేశం ముందుండాలి మోడీ గారు ప్రధాని గారు అంటే ఈ రాష్ట్రం ముందుండాలా. 29 రాష్ట్రాల్లోనే నారా చంద్రబాబు నాయుడు తపన రోడ్డు మీద చెత్త కానీ, తడి చెత్త, పొడి చెత్త, వేస్ట్ చెత్త వేరే చేసి ప్రతి ఒక్క రోజు కూడా బళ్ళు పెట్టి బళ్ళు వచ్చినవాడికి ప్రజలు కూడా మంచి స్పందన ఉండి చెత్త కూడా బళ్ళుకి ఇచ్చే అవకాశం కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. రాను మట్టుగా ఆంధ్రప్రదేశ్ లో సుందరనగర్లాగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా చైర్మన్ గారు కానీ, మా బోర్డు డైరెక్టర్స్ కానీ, ఈ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుని దాని మీద ఫాలో అవుతాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూచిస్తారో ఆ సూచనలు తప్పగా వార్డు నుంచి, జిల్లా నుంచి, నియోజకవర్గం నుంచి స్టేట్ వరకు 175 కాన్స్టిట్యూన్సీలు కూడా స్వస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి చెత్త రోడ్డు మీద ఉండకుండా చేయాలని ఒక తపన, అది మట్టు కన్ఫరంగా మా బాబు గారి తపన జయపేద అవుతుందని కోరుకుంటున్నాం. మాకు రేపు 15వ తారీఖు నుంచి డోర్ టు కార్యక్రమం 40 రోజులున్న ప్రజల్లోకి వెళ్తాం. మేము చేసిన అభివృద్ధి మట్టుగా ప్రతి ఒక్క ఇంటికి యువత, ఎస్ఎస్ఎల్, మస్ఎస్ఎల్, మైనారిటీలు, బీసీలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, వార్డు ప్రెసిడెంట్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు మొత్తం అందరూ కూడా ఆ వార్డుకు సంబంధించిన వ్యక్తులు రాష్ట్రం మొత్తంలో 40 రోజులు డోర్ టు డోర్ కార్యక్రమాల్లో మేము చేసిన అభివృద్ధి ప్రజల్లో మట్టుగా మేము ఏడు చేసిన ప్రజలు తెలియపరచడానికి మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఈ రోజు వచ్చి 4,000 రూపాయలు ఉన్నది, 3,000 రూపాయలు ఉన్నది, 4,000 పెన్షన్ చేశాము, తర్వాత 6,000 ఉన్నది, 7,000 రూపాయలు ఇచ్చాము, 7,000 ఉన్నది, 15,000 రూపాయలు కిడ్నీ పేషెంట్లకు ఇచ్చాము. రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క ఇండస్ట్రీలు కానీ, ఒక రోడ్డు అభివృద్ధి కానీ, ఒక ఏరియాల అభివృద్ధి కానీ, ఒక నియోజకవర్గ అభివృద్ధి కానీ, ఒక వార్డు అభివృద్ధి కానీ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం గవర్నమెంట్ ఉమ్మడి పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రం సుందరలాగా తయారయ్యారు. రాష్ట్రం మొత్తం మీద ప్రజలకే తెలుస్తుంది. ఇటు వరకు ఒక వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండరు. ఇప్పుడు ఆ వెహికల్ తీసుకొని వెళ్తే ఆనంద ఉత్సవాలతో వెళ్తున్నారు. పెన్షన్స్ మట్టుగా నెక్స్ట్ 60 సంవత్సరాలకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా పెడతాం. తర్వాత తల్లికి వందనం మట్టుగా అమ్మఒడి పెట్టారు. మేము తల్లికి వందనం మట్టుగా 16, 15, 18 ఈలోగా మేము మొత్తం ఖాతాలోకి వెళ్ళిపోతాయి రాష్ట్రం మొత్తం మీద. అది మట్టుగా అది కూడా నిధులు గ్రాంట్ అయ్యి నారా లోకేష్ గారు మనం మాట్లాడారు, అది గ్రాంట్ చేసే అవకాశం గ్రాంట్ చేస్తుంది. రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కూడా దాని గురించి మట్టుగా మంచి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఒక తపంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లారు. దాన్ని బట్టి మనస్ఫూర్తిగా అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆ గంగపూతులకు ఏదైనా గాచారాలు జరిగే కార్యక్రమం వచ్చే పొజిషన్లోను
ఆ తల్లి ఎప్పుడు ఏ టైంకి వెలగొంటుందో తెలియదు. అలాంటి గాచారం జరిగినప్పుడు మా గవర్నమెంట్ మట్టుకు ఎప్పుడు ముందడుగులో ఉంటుంది. అధికారంలో లేనప్పుడు కూడా చేశాం, అధికారులు ఉన్నాడు ముందంజ నుండి వాళ్ళ తాలూకా సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ నిధులు గ్రహణం చేయడం జరుగుతుంది. కేంద్ర గవర్నమెంట్ మట్టుగా రాష్ట్రానికి అందుబాటులో ఉంది. ఏదైనా చేయగల శక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ ఉంది. నిధులు తేగలరు, గ్రాంట్ చేయగలరు, ఇండస్ట్రీలు తేగలరు, గ్రాంట్ చేయగలరు. నిధుల సమస్య బట్టి లేకంటే నిధులకు సమస్య లేకంటే పని చేసే అవకాశం ఉంది. పని చేస్తారని కోరుకుంటాం. ఇటువంటి పోలీసులు కూడా ఈ ప్రజలకు రాకంటే, ఏ వార్డుకు సంబంధం నుంచి రాకంటే కూడా వార్డు చుట్టు కట్టడం జరుగుతుంది. పూర్ణ మార్కెట్ అంటే 100 సంవత్సరాల చరిత్ర మార్కెట్. అది అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అది షాపింగ్ కాంప్లెక్స్ మటుకు 4 విడతల కింద పెట్టాలని ప్రపోజల్ పెట్టి గ్రాంట్ చేశారు. అది త్వరలో మటుకు అది పూర్ణ మార్కెట్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. 15 కానీ 20వ తారీఖు పెడతారు. 20వ తారీఖు పెట్టిన నుంచి కంటిన్యూగా 40 రోజులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏంటి సమస్యలు, వాళ్ళకి ఇల్లు వచ్చిందా రాలేదా, లేకపోతే వాళ్ళ పేదలకు నిర్మాణం చేయాలా లేదా, ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అడగడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన విధి విధానం పెట్టి మనం ముందుకెళ్ళి వాళ్ళ పనులు త్వరలో చేసే అవకాశం గవర్నమెంట్ చేస్తుంది. మా ఇన్ఛార్జి గారి ఏదైతే ఆదేశాలు ప్రకటించో దాని మీద మొత్తం 14 వార్డులు కార్యక్రమం చేయడం మా బాధ్యత. ఎప్పుడు కూడా ఈ వార్డులో ఉన్న ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ, ఒక ఉమ్మడి కుటుంబ పార్టీ కానీ అందరూ సన్నిహితంగా ఒక అడుగుజాడలో నడిచి ముందుకెళ్లే, ప్రజలు ఏమైనా సమస్యలు వస్తే 3 పార్టీలు ఆ సమస్యలు పరిష్కరించడం మా బాధ్యత. అందుకే పార్టీ నిలబడడం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.